జై భీమ్ మిత్రులకి మనం ఏపీ మాల మహానాడు తరపున ఒక ప్రోగ్రాము డిజైన్ చేశాం. అదేంటంటే దళిత విద్య, న్యాయ, మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఇష్యూస్లో మనం దళిత ప్రజలకు ఎంతో కొంత అండగా నిలవాలనే ఒక ఆలోచనతోటి దళిత ఎడ్యుకేషనల్, సోషల్ జస్టిస్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ విశేషాల్లో మనం కొంత హెల్పింగ్ నేచర్ తోటి ఉండాలని ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం చేశాం. అందులో భాగంగా మనం ఆల్రెడీ నెల్లూరు బాధ్యులతోటి మాట్లాడాము. వాళ్ళందరికీ సుముఖంగా ఉన్నారు. ఈ నెలలో ఏదో ఒక డేట్లో వాళ్ళు కార్యాలయం ఓపెన్ చేయడానికి ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మనం చేయగలిగిన అంశాలు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా మన పిల్లలకు మనం ఇవ్వగలిగినటువంటి గైడెన్స్ కానీ, మనం ఇవ్వగలిగినటువంటి నాలెడ్జ్ కానీ వాళ్ళకి కోఆపరేషన్ చేయడానికి మనం అన్నిటికీ సిద్ధపడాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, హై స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా హైయర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు. ఈ అంశాల మీద మనకున్న నాలెడ్జ్ని మనం మన పిల్లలకి షేర్ చేయడం ద్వారా వాళ్ళని అప్డేటెడ్గా ఉంచడానికి, వాళ్ళకి సరైన మార్గంలో విద్యాభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా సోషల్ జస్టిస్ పరంగా మనకి సామాజికంగా జరిగే అన్యాయాల మీద, సామాజికంగా జరిగేటువంటి విషయాల మీద మనం లీగల్ అడ్వైజింగ్ కూడా చేయొచ్చు. మన లాయర్స్ని ఉపయోగించుకుందాం. మన సోదరులు లా డిగ్రీ చేసిన మిత్రులు ఉన్నారు, వాళ్ళు అడ్వకేట్స్గా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఎంతో కొంత సహకారం తీసుకొని మనం ఈ కార్యాలయంలో ఈ సోషల్ జస్టిస్ మీద కొంత మన ప్రజలకి చేదుడు వాదుడుగా ఉండాలనే లక్ష్యంతో పనిచేద్దాం. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ కేర్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మెడికల్ విషయంలో మనకి చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ చాలా పెద్ద ఖర్చులు అవుతాయి. కాబట్టి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మనకు ఉండాలి. హెల్త్ని ఏ విధంగా చూసుకోవాలి, హెల్త్ పట్ల మనం జాగ్రత్తగా ఉండకపోతే దానికి సంబంధించిన ఒక క్యూర్ అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అదిగాక మనకి ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటాలిటీ డెవలప్ అయిన తర్వాత లక్షలు లేనిదే మనం ఖచ్చితంగా హెల్త్ కేర్ని పొందలేము. కాబట్టి మనము మరింత అప్రమత్తంగా ఉండాలని నా అభిప్రాయం. ఇవి 3 విషయాల్లో, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సోషల్ జస్టిస్ విషయంలో కానీ, మెడికల్ అండ్ హెల్త్ కేర్ విషయంలో కానీ మనకు తోచిన విధంగా, మనకు చేతనైనంత విధంగా మన ప్రజలకు మనం తోడుగా ఉండాలని నేను భావిస్తున్నాను. అందుకోసం మనం మన క్యాలిబర్ని పెంచుకుందాం, మన నాలెడ్జ్ని పెంచుకుందాం, ఎడ్యుకేషన్కి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకుందాం. వాళ్ళ మానవుడు కార్యకర్తలుగా మనకు తోడొచ్చే ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. అందుకనే దళిత ఓరియంటేషన్లోనే కార్యాలయం ఓపెన్ చేయాలనే ఉద్దేశం మనకి కలిగింది. కాబట్టి ఈ విషయంగా మనందరము అన్ని జిల్లా బాధ్యులు ఒక కార్యాలయం ఓపెన్ చేసుకోవడము, సోషల్ మీడియా ద్వారా అందరికీ సహకారం అందించడము, ఇలాంటివి చేయొచ్చు. మనకు వీలైన సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. కాబట్టి మనం ఎవరైతే మానవుడు బాధ్యులుగా జిల్లాల్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క కెపాసిటీని పెంచుకోవాలి, నాయకత్వ పటిమను పెంచుకోవాలి. మనకి లోకల్గా ఉన్నటువంటి అడ్వకేట్ బ్రదర్స్ తోటి ఇంటరాక్షన్ డెవలప్ చేసుకొని వాళ్ళతో రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ సామాజిక న్యాయం పట్ల, లేకపోతే లీగల్ అడ్వైజెస్ విషయంలోనూ మరింత నాలెడ్జ్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం కూడా మాట్లాడుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా మనం ఎంతో కొంత అవకాశం ఉంది మన నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మనం అలాగే చేయొచ్చు. మన పిల్లలు ఎడ్యుకేషన్లో అభివృద్ధి సాధిస్తే మనం అన్ని విషయాల్లో అభివృద్ధి సాధిస్తాం. మన పిల్లలకి ఎడ్యుకేషన్ లేదంటే మన జాతి వెనక్కిపోతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంగా మనం మరింత అప్రమత్తంగా ఉండి మన పిల్లలు మంచి చదువులు చదివే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మన కార్యాలయం చేసిద్దని నేను నమ్ముతున్నాను. అందులో మన కార్యాలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఆ టైం స్పెండ్ చేసి
ఏ ఏ కాలేజెస్ బాగుంటాయి, ఏ స్కూల్స్ బాగుంటాయి, ఏ విధమైన గ్రూప్స్ బాగుంటాయి, ఎలాంటి ఎంట్రన్స్లు రాయాలి, ఎలాగో మనం ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఏ విధంగా ఈజీ చేయాలి అనే విషయాల మీద మనం పరస్పరం అవగాహనతోటి పరస్పర చర్చలతోటి ఈ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసి మన పిల్లలకి అందించేదానికి ట్రై చేయాలి. మనకి ఎడ్యుకేషన్ విషయంలో చాలా హర్డిల్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం డబ్బుతో సరి చేసుకోలేనటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మన లొకేషన్ మనకి ఓపెన్ సొసైటీ ఉంటుంది, అక్కడ ఎంతో కొంత ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, మనకు తెలియని విషయాలు ఏం కాదు. మన ఆవాస ప్రాంతాలు చాలా ఇరుగ్గా ఉంటాయి, ఆవాస ప్రాంతాలు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి, ఆవాస ప్రాంతాలు ఎడ్యుకేషన్ చేసేవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అక్కడ మన ఆవాస ప్రాంతాల్లో, దళిత ఆవాస ప్రాంతాల్లో ఒకరు ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ అయ్యారంటే అది వాళ్ళు ఎన్నో బాధలను ఓర్చుకుని అది సాధిస్తారు. చాలామంది మనలో ఆ విధంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మన దళిత ఆవాస ప్రాంతాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటిని అధిగమించి మనం ఈ రోజున మంచి డిగ్రీలు సాధించాము. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యావంతులు కలిగినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది మాల సామాజిక వర్గమేనని నేను నమ్ముతాను. అంటే మనకి గతంలో ఇంతమంది ఎడ్యుకేట్ అయ్యారు, ఇంతమంది జాబ్స్ని సాధించారని అనుకుంటే మోస్ట్లీ మన ఆవాస ప్రాంతం నుంచి బయటికి వెళ్ళి చదివిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతంలో చాలామంది హాస్టల్స్లో ఉండి చదువుకున్నారు, అలాంటి వాళ్ళకి సక్సెస్లు వచ్చినాయి. ఇంటి దగ్గరే ఉండి చదువుకున్న వాళ్ళకి చాలా చాలా తక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని వీలైనంత వరకు, ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుకుల పాఠశాలలు ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఉన్నాయి, వీలైనంత వరకు అలాంటి స్కూల్స్లో జాయిన్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడైతే మన ఏరియాలోనే మన పిల్లల్ని ఉంచి మనం ఎడ్యుకేషన్ చేపిస్తామో అక్కడ సక్సెస్ రేట్ ఖచ్చితంగా తక్కువగా ఉందని నేను చెప్పగలను. ఎవరినైతే మనం మైగ్రేట్ చేసి ఇతర టౌన్కి తీసుకెళ్ళి హాస్టల్ ఏర్పాటు చేసి హాస్టల్లో పెట్టి చదివించగలిగినప్పుడే వాళ్ళలో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది. ఎవరైతే ఓకే, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం మైగ్రేషన్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన పిల్లల ఎడ్యుకేషన్ని, మన ఎడ్యుకేషన్ని. మనం ఇప్పటి వరకు విద్యావంతులుగా తయారైన వాళ్ళందరూ ఏదో ఒక విధంగా మైగ్రేట్ అయిన వాళ్ళే, ఎక్కడో చోటకు మైగ్రేట్ అయిన వాళ్ళు, హాస్టల్స్లోకి కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు. ఈ విధంగా మైగ్రేషన్ తీసుకొని చదివిన వాళ్ళే ఎక్కువ సక్సెస్ రేటు సాధించారు. కాబట్టి మన పిల్లలకి మైగ్రేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత మనకు ఉంటుంది. కాబట్టి మనము వీలైనంత ఎక్కువ మంది అంటే మన కుటుంబాల్లో పిల్లల్ని ఎడ్యుకేషను సక్సెస్ఫుల్గా తీసుకురావాలనుకుంటే మన అనుభవాలు వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. మనం ఖచ్చితంగా మైగ్రేషన్ ఒక ప్రోగ్రామ్గా తీసుకోవాలి. మైగ్రేషన్ అంటే మనం ఉన్న ఆవాసం నుంచి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటే బయట మనం కొంతవరకు మనీ పెట్టగలిగిన వాళ్ళు ఉంటే ప్రైవేట్ స్కూల్స్ అయినా ఓకే, కానీ అది ఇంకా చాలా ఎక్కువ పెద్ద వ్యాపారము, దారుణమైన వ్యాపారం. అది ప్రైవేట్ స్కూల్స్ అనేవి చాలా దారుణమైన వ్యాపారం. ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, అసలు దారుణమైనటువంటి బిజినెస్ అది. ఆ బిజినెస్లో మనం ఇరుక్కోకుండా ఉండటమే మంచిదని నా ఒపీనియన్. సో మనం ఏం చేయొచ్చు దానికి ప్రత్యామ్నాయంగా అంటే మనం గురుకుల పాఠశాలను ఎంచుకోవచ్చు, అదేవిధంగా నవోదయ పాఠశాలను ఎంచుకోవచ్చు, అదేవిధంగా ఏపీఆర్జేసీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రభుత్వాలు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నాయి ఈ విషయంలో. ప్రభుత్వ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా కిల్ చేసేసారు. అది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ అదే జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటినీ కొలాప్స్ చేసేసారు. కాబట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇబ్బందికరంగా మారింది. ఏపీఆర్జేసీ కూడా లిమిటెడ్గా ఉండేది. కాబట్టి మనం కొంచెం ఆలోచించి దీని మీద గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి మనందరం కలిసి చర్చించుకొని మన పిల్లలకి ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి, మన పిల్లలకి ఏ విధమైన అవకాశాలు చూపించాలి అనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన కుటుంబ సభ్యులకి, మన కమ్యూనిటీ సభ్యులకి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా
సోషల్ జస్టిస్కి సంబంధించి అది కూడా చాలా పెద్ద ఇష్యూ. ఎందుకనంటే న్యాయ సహాయం తెలియదు మనకి, న్యాయ సలహాలు తీసుకోవడం తెలియదు. మనం చాలా విషయాల్లో సోషల్ జస్టిస్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాము. మన మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి, తీవ్రంగా అవమానిస్తున్నారు, చంపుతున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాల్సిందే, ముందస్తు చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగిన తర్వాత మనం ఉద్యమాలు చేయడం కంటే కూడా నష్టం జరగకముందే మనం అప్రమత్తంగా ఉండాలనేది నా ఒపీనియన్. ఈ అప్రమత్తతని మన ప్రజల్లో మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళకే అది తెలుస్తుంది. అది చదువుకున్న వాళ్ళే కాన్స్టిట్యూషన్ మీద కానీ, ఐపీసీ మీద కానీ, చట్టాల మీద కానీ అవగాహన కలిగి పోలీస్ స్టేషన్ మీద ఇంటరాక్షన్, పోలీస్ స్టేషన్ తోటి అవగాహనతో ఉండి, అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్ని దగ్గరికి తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మన ప్రజలకు అండగా ఉండటానికి అవకాశం ఇవ్వాలి. మనం చాలామంది ఈ విషయంలో ప్రజా సంఘాలుగా పనిచేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. బట్ కొన్ని సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. ఆ సెటిల్మెంట్లో వీళ్ళు డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ విషయంగా మన వాళ్ళు సఫరింగ్లో ఉన్నారు. అలాంటి సఫరింగ్ చాలా తీవ్రంగా ఉంది. దాన్ని మనం అవాయిడ్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ విషయంలో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరిన్ని విషయాలు నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాను మీతోటి. ఎవరైనా సరే మీరు నాతోటి ఇంటరాక్ట్ అవ్వండి. మనం అందరం కలిసి ఒక అవగాహనకు వచ్చి మన అవగాహన పెంచుకుందాం. మనం అవగాహన పెంచుకుంటే మన ప్రజలకి ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఈ విషయంలో అందరం కలిసి పనిచేస్తే వర్కౌట్ అవుతుంది. తప్పకుండా అన్ని జిల్లా బాధ్యులు తమ కార్యాలయాలను ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. లో కాస్ట్ నో కాస్ట్ మెథడ్లోకి వెళ్ళండి. కాస్ట్ అంటే కార్యాలయం అంటే పెద్దగా ఖర్చు అవుతుంది, ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. కానీ మన తెలివితేటలను ఉపయోగించి కార్యాలయానికి వీలైనంత తక్కువ ఖర్చు అవ్వడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ కూడా మనం డిస్కస్ చేసుకొని వర్కౌట్ చేద్దాం. సో మనం రెగ్యులర్గా దళిత ఎడ్యుకేషనల్, సోషల్ జస్టిస్, మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఆఫీస్ని రెగ్యులర్గా ఇంటరాక్ట్ చేసుకుంటూ, రెగ్యులర్గా నిర్వహించుకుంటూ మన ప్రజలకి అండదండగా ఉండాలని కోరుతూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని మిత్రులందరికీ తెలియజేసుకుంటూ జేబీఎం తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.